కొత్త ఏడాదిలో తొలి రోజున వచ్చిన భూకంపం జపాన్ వణికించింది. అయితే అదే సమయంలో ఏకంగా 155 సార్లు భూమి కంపించిందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో జపాన్ లో ఎందుకు భూకంపాలు కేంద్రంగా మారుతుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో జపాన్ భౌగోళిక పరిస్థితులే కారణమా అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు, సరదాగా గడుపుతున్నప్పుడు ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించి ఒక్కసారిగా భూమి ఊగిపోతే ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. కానీ జపాన్ ప్రజలకు ఇదో నిత్యగండం. ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది, తీర ప్రాంతాలని మింగేస్తోంది. ఈ క్రమంలోనే అసలు జపాన్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తున్నాయన్న చర్చ మరోసారి జరుగుతోంది. ఈ ప్రశ్నకు ముందుగా వినిపించే సమాధానం ఆ దేశ భౌగోళిక పరిస్థితులు. ఈ ప్రపంచంలోనే ఎక్కువగా భూకంపాలు వచ్చేది పసిఫిక్ ఓషన్ ప్రాంతంలోనే. దాదాపు 80% భారీ భూకంపాలు ఇక్కడే నమోదవుతాయి. ఈ తీరంలోనే ఉన్న జపాన్లో తరచూ భూమి కంపిస్తుంది. భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటిని భూమి పలకలు అంటారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్లో ఉంటుంది. ఇది గుర్రపుడెక్క ఆకారంలో ఉంటుంది. అంటే పసిఫిక్ సముద్రం చుట్టూ రింగ్లా ఉంటుంది జపాన్. ఇది భూకంపాలు రావడానికి, అగ్ని పర్వతాలు పేరడానికి చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ 3 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. పసిఫిక్ సముద్రం, ఫిలిప్పైన్స్ సీ ప్లేట్, వీటిపైనే పసిఫిక్ ప్లేట్స్ ఉంటాయి. పసిఫిక్ సముద్రం, ఫిలిప్పైన్స్ సీ ప్లేట్, వీటిపై పసిఫిక్ ప్లేట్ ఉంటాయి. వీటిని టెక్నికల్గా కాంటినెంటల్ ఓషియానిక్ ప్లేట్స్గా పిలుస్తారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఢీకొట్టుకునే ప్రాంతంలో ఉంది జపాన్. అందుకే పదే పదే ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి. సముద్రానికి కింద లేదా దగ్గరలో భూ ప్రకంపనలు వస్తే అది సునామీకి దారితీస్తుంది. జపాన్లో భూకంపం వచ్చిన ప్రతిసారి సునామీ హెచ్చరికలు జారీ చేయడానికి కారణమిదే. ఇక్కడ భూమి లోపలి పలకలు ఒక్కసారిగా కదిలిపోతాయి. భూమి లోపలి ఉష్ణోగ్రతలో ఒత్తిడి కారణంగా ఈ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే అవి ఢీకొట్టుకుంటాయి. ఈ కదలికలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా భూకంప తీవ్రతను మాగ్నిట్యూడ్లలో కొలుస్తారు. ఆ ప్రభావాన్ని సిస్మిక్ ఇంటెన్సిటీ స్కేల్లో లెక్కిస్తారు. మిగతా దేశాల్లో ఈ ఇంటెన్సిటీ స్కేల్లో 0 నుంచి 7 వరకు ఉంటుంది. కానీ జపాన్లో ఒక్కోసారి ఇది 10 వరకు వెళ్లిపోతుంది. అంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భూకంపం ఎక్కడ కేంద్రీకృతమైంది, అక్కడి నుంచి అది ఎంతవరకు విస్తరించింది అనే అంశాలపైనే ఏ మేర ప్రభావం చూపిందనేది కీలకంగా మారింది. అయితే వీటికి జపాన్ వాసులు అలవాటు పడిపోయారు. భూకంపాన్ని జపాన్ని విడదీసి చూడలేం. వాటికి భయపడి బతకడం కన్నా వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. డ్రిల్స్ నిర్వహిస్తూ వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నట్లుండి అలార్మ్స్ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్ల కింద దాక్కోవాలని చెబుతుంటారు. ఇలా తరచూ చేస్తూ తమని తాము కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి పిల్లలు ఎంతగా అలవాటు పడిపోయారంటే కాస్త భూకంపం వచ్చినా వెంటనే సేఫ్ ప్లేస్కి వెళ్లిపోతున్నారు. 1923లో క్యాంటోలో భారీ భూకంపం వచ్చింది. దీన్నే గ్రేట్ క్యాంటో ఎర్త్ క్వేక్గా పిలుస్తారు. ఈ విపత్తు దాదాపు 1,00,000 మందిని బలి తీసుకుంది. ఆ తర్వాత 1995లో కోప్ సిటీలో నమోదైన భూకంపం కారణంగా 6,000 మంది మృతి చెందారు. 4 లక్షల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 1,00,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇలా తరచూ తీవ్ర భూకంపాలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు జపాన్ ఓ ఆలోచన చేస్తుంది. ఈ నిర్ణయమే ప్రాణ ఆస్తి నష్టాల్ని తగ్గిస్తోందని నిపుణులు అంటున్నారు. భూకంపాలను తట్టుకునేలా ఇళ్లను నిర్మించే టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇక్కడే బిల్డింగ్స్ లో సిస్మిక్ ఐసోలేషన్ బేరింగ్స్ వాడుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ హారిజాంటల్ గా కదిలేలా చేస్తాయి ఈ బేరింగ్స్. ఫలితంగా బిల్డింగ్ పై ఒత్తిడి తగ్గి డ్యామేజ్ తగ్గిపోతుంది. ఈ బేరింగ్స్ తో పాటు కాంక్రీట్ ఫ్రేమ్స్ ని ఏర్పాటు చేస్తుంది. భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా భూమి కంపించినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోతుంది. ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ సిస్టమ్స్ తోనూ నష్టాన్ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు. మరో కీలక విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేకంగా స్ట్రిక్ట్ బిల్డింగ్ కోడ్ ని తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారమే భవనాలు నిర్మించాలి. భూకంప తీవ్రతను తట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు జపాన్లోని అన్ని బిల్డింగ్స్ ని 10 ఏళ్లకోసారి పరిశీలిస్తారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సరిచేసుకోవాలని ఆదేశాలు ఇస్తారు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఇదే జపనీయులకు శ్రీరామ రక్షగా మారింది.